విడిగా తేదీలు సిఈసి జ్ఞానేష్ కుమార్ వెల్లడి. ఓట్ల చోరీకి సిద్ధమైన ఈసీ కాంగ్రెస్, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతాం తృణమూల్ కాంగ్రెస్. ఈసీ నిర్ణయంపై కార్యాచరణ వచ్చే నెల 2న అఖిలపక్ష భేటీ స్టాలిన్. 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు. ఓ ఫైనాన్స్ సంస్థకు సైబర్ నేరగాల మస్కా. మనీ యాప్ను టార్గెట్ చేసుకున్న ముఠా ఏపీఐ సిస్టంలోకి చొరబడి కోట్లు బదిలీ. 2 అరెస్ట్ చేసిన బెంగళూరు సిసిబి పోలీసులు. అంతర్జాతీయ గ్యాంగ్ను పట్టుకునేందుకు చర్యలు. డిజిటల్ అరెస్టు కేసులు సిబిఐకి దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. సుప్రీంకోర్టు కేసుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు. డిజిటల్ అరెస్ట్ పౌరులకు పెనుముప్పు. రాష్ట్రపతి. అమ్మ చెల్లెను అమ్మొద్దమ్మ. 3 లక్షల కన్న బిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు అమ్మొద్దంటూ ఏడుస్తూ వారిని వేడుకున్న పెద్ద కుమార్తె. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో ఘటన. గతంలోనూ ఒక శిశువును విక్రయించినట్లు ఆరోపణ. వారిపై కేసు నమోదు చేసిన ఐసిడిఎస్ అధికారులు. కడుపున పుట్టిన ఆడపిల్లను కన్నవారే డబ్బుకు ఆశపడి అమ్మేశారు. అమ్మ చెల్లెను విక్రయించొద్దమ్మా అంటూ పెద్ద కూతురు ఏడుస్తూ వేడుకున్న కరగలేదా కర్కశ హృదయాలు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, ఐసిడిఎస్ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని ఎల్లపురపు తాండకు చెందిన కుర్ర బాబుకు పెద్దాపుర మండలం ఊరబావి తాండకు చెందిన పార్వతికి 10 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఆ దంపతులు జీవనోపాధి నిమిత్తం నల్గొండకు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పార్వతికి మొదటి కాన్పులో కుమారుడు జన్మించి అనారోగ్యంతో వెంటనే చనిపోయాడు. అనంతరం 2 కుమార్తెలు జన్మించడంతో సరే మిగతా 3 పేజీలో చదవచ్చు ప్రజలరా ఏంటంటే. సో ఈనాడు 2 ఏళ్ల పాటు ఖాళీగానే సింగూరు